హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవి వచ్చేసి తేజ మిరపకాయలు అంటారు కదా, సన్నగా ఉంటాయి, చాలా స్పైసీగా ఉంటాయి అవి అన్నమాట. దాంట్లో నాటుకాయలు. ఎప్పుడైతే కొంచెం పెద్దగా లావుగా ఉండే మిర్చి తీసుకుంటాను. ఇవైతే కారానికి బాగానే ఉంటాయి, కొంచెం స్పైసీగా ఉంటాయి. మా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చారనమాట ఊరికెళ్ళి. సో వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. ఒక 1.5 డే అయితే ఎండబెట్టాను అనమాట. ఎందుకంటే చాలా ఎండ ఉంది కాబట్టి మనకి 1 డే సరిపోయింది. నెక్స్ట్ డే ఏంటంటే నేను సంచులకి ఎత్తి పెట్టినాక కొంచెం మెత్తగా అనిపించింది అనమాట. అందుకనేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక హాఫ్ డే ఎండబెట్టాను. సో మా మెయిడ్లు ఇద్దరు నేను కలిసి తొడెమలు తీసామన్నమాట. ఒక 1 డే సగం తీసాము, ఒక 1 డే సగం తీసాము. సో ఇట్లా మనకి కరెక్ట్గా ఇట్లా ఇరిగిపోవాలన్నమాట. సో 2 సంచులు అయినాయి. 8 కేజీలు కొంటే పావుదక్కువ 7 కేజీలు అయిందనమాట వెయిట్. సో కారం అయితే పట్టించినాక ఇలా ఉంది. ఫస్ట్ పట్టించిన వెంటనే కారం అయితే ఇలా ఉందన్నమాట. సో మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు ముందు రోజు. వదిన మా ఇంట్లో ఓనర్స్ కొందరు ఫ్రెండ్స్ చెప్పారు, ఆముదం కలిపితే చాలా బాగుంటుందంట, కారం కలరు 1 ఇయర్ అయినా పాడు కాదు. నేను అట్లా యూజ్ చేశాను, కూరలు కూడా బాగుంటాయి అనేసి అనిందనమాట తను. అవునా, మరి కూరల్లో వాడం కదా ఆముదం అంటే, ఏం కాదు హెల్దీనే కదా, ఇప్పుడు మనకంటే అలవాటు లేదు కానీ వెనకటైతే ఆముదమే వాడారు కదా, ఏం కాదు అనేసి అనిందనమాట. సో ఇది 7 కేజీల కారం కదా, ఇంకా అలవాటు లేకుండా ఎందుకు అనేసి సరే ట్రై చేద్దామనేసి 2 కేజీల కారంకి 100 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు ఆముదం కలపాలంట. నేనైతే 300 గ్రామ్స్ తెప్పించాను. సో ఇప్పుడు ఈ 2 కేజీస్లో కలిపేసి మనకి బాగా నచ్చితే నెక్స్ట్ ఆ కారంలో కూడా కలుపుకోవచ్చులే అనేసి నేనైతే షూట్ చేశాను. నిజం చెప్తున్నా, అసలు చాలా బాగా వచ్చింది కలరు అదంతా. నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను చూడండి. ఇది 300 గ్రామ్స్ కదా, 2 కేజీస్కి వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు కలిపాను అనమాట. కొంచెం ఉప్పు కూడా కలపాలి దీనిలో. నేను నార్మల్గా అయితే ఎప్పుడు 7 కేజీల కారానికి 1 కేజీ సాల్ట్ కూడా కలుపుతాను. ఇప్పుడైతే సాల్ట్ కలపట్లేదు, ఎందుకంటే ఇవి 2 కేజీల కారంలోనే ఆముదము సాల్ట్ కలుపుకొని ఇది అయిపోయినాక కలుపుదాంలే అని ఇంకా అదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. నాకైతే మా మెయిడ్ తీస్తుంది పాపం వీడియో. ఇంకా తనైతే ఒక 10 డేస్ ఊరు వెళ్తుందంట, ఏదో వర్క్ ఉందనేసి. సో తను కూడా అనిందనమాట, మా మెయిడ్ కూడా. మా ఊర్లో కూడా చెప్పారమ్మా కొందరు, ఆముదం మంచిదే, కొంచెం ఆముదం కలిపితే బాగుంటుంది కలరు అది అనేసి అంటుంది. సో ఇంతమంది చెప్పారు కదా అనేసి ఇంకా నేను కూడా చేశానమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను కర్రీస్ కూడా 5-6 డేస్ నుంచి వండుతున్నాను. నిజంగానే చాలా కలర్ఫుల్గా ఉంది, చూడడానికి కూడా కర్రీ ఎర్రగా అనిపిస్తుంది. మనకు అసలు ఆముదం కొంచెం మిక్స్ అయింది కారంలో అనే డిఫరెంట్ కూడా ఏం అనిపించలేదన్నమాట. సో ఆముదం అయితే కలిపినాక కొంచెం సాల్ట్ కూడా కలుపుతున్నా, 2 కేజీల మందమే సాల్ట్ కలుపుతున్నా. ఇప్పుడు ఈ సాల్ట్ ఆముదం కలిపినాక మనకి ఆముదం అంతా కారానికి పట్టాలి అంటే జస్ట్ మిక్సీలో వేసి జస్ట్ ఇలా ఒక తిప్పాలన్నమాట. ఇది 2 కేజెస్ కాబట్టి 3 టైమ్స్ అయితే నేను మిక్సీ వేసాను. మిక్సీ వేస్తే ఈవెన్గా కలిసిపోయి మంచి కలర్ వచ్చింది తెలుసా. అసలు ఆ టబ్బులో ఉన్న కారానికి ఈ ఆముదం కలిపిన కారానికి చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే. అసలు ఇంకా షార్ట్లో అయితే క్లియర్గా చూపించాను. ఇట్లా 3 టైమ్స్ వేసాను నేను మిక్సీ. జస్ట్ ఇలా ఒక తిప్పి వేరే దానిలోకి పోసుకోవడమే, అంతే అనమాట. మరి అలా అని మరీ ఎక్కువ తిప్పొద్దు, జస్ట్ ఇలా మూవ్ ఆన్ చేసి వదిలేయడమే. ఇలా ఒక తిప్పినాకైతే ఇట్లా రైస్ కుక్కర్ గిన్నెలోకి అయితే పోసుకుంటున్నాను. ఇంకా ఊరక కూర్చొని ఏం లెగుస్తావనేసి ఇంకా మా మెయిడ్ అయితే నేను పట్టిస్తా ఇటు ఇవ్వమ్మా అనేసి అంటుంది. కింద పెట్టడానికే మిక్సీ ప్లగ్ కనెక్షన్ కింద ఉండదు కదా, ఇంకా అందుకనేసి ఇలా వేస్తున్నాను. ఇంకా 2 టైమ్స్ వేస్తే సరిపోతుంది. ఇంకా మా అమ్మేమో అసలు 7 కేజీలు కూడా నీకు ఎందుకు పడుతుంది, 4 కేజీస్ పట్టించుకుంటే సరిపోయిద్ది కదా అంటుంది. నాకేమో అంతకుముందు అమ్మనే పట్టించేది, ఇప్పుడైతే మా మెయిడ్ ఇంకా కూర్చోమ్మ నేను తిప్పిస్తా అనేసి అంటుందన్నమాట. మా అమ్మ అంతకుముందు పట్టించేది, ఈ మధ్య అయితే నేను 7-8 ఇయర్స్ నుంచి నేనే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ప్రతిసారి ఎందుకు డిపెండ్ అవ్వడం అని మనది మనమే అన్నీ చేసుకోవాలి అనేసి. ఒక ఆవకాయ మటుకి పర్ఫెక్ట్గా రాదు పెడతా కానీ,
ఇంకా ఇదిగో ఇట్లా తిప్పిస్తుంది అనమాట తను. తిప్పేసి ఇంకా దానిలో పోస్తున్నా. ఇంకొక 1 టైం వేస్తే అయితే సరిపోతుంది. ఇది వాడినాక మంచిగా అనిపిస్తుంది. అట్నే 2 కిలోలు కలుపుకోవాలి, ఎక్కువ కాకుండా. అయిపోయినాక మళ్ళీ కలుపుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టరు కదా ఇది. నేనేం ఫ్రిడ్జ్లో పెట్టండి, లక్ష్మి కొంతమంది పెడతారమ్మా. పెడతారు కానీ అట్లా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టదు. ఆవకాయలు కూడా పెడతారు కొంచెం. నేను అసలు పెట్టదు అసలు, రుచిపోయినట్టు ఉంటుంది. కారం అయితే మరీ ఎక్కువ ఉంటే మటుకి పెడతాను, కొంచెం ఇడ్లీ రవ్వ పెడతాను. ఇంకా ప్రతిదీ చట్నీస్ అవి ఇవి అన్నీ ఫ్రిడ్జ్లో అయితే తోయను అనమాట అసలు. కొందరైతే ఆవకాయలు అన్నీ ఇట్లా ఉప్పు చేపలు ఇవన్నీ కూడా పురుగు వస్తుంది అనేసి పెడతారు. నాకైతే అసలు అట్లా అలవాటు లేదనమాట. ఇంకా కారం అంటే నాకు 1 ఇయర్ పైనే వస్తుంది కాబట్టి కొంచెం పెడతా, కొంచెం బయట ఉంచుతా అనమాట. కొంచెం కవర్లోకి తీసి కొంచెం డబ్బాలో పెడతాను. నాకు ఇట్లా అలవాటు. ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెడితే నాకు ఎందుకో టేస్ట్ పోయినట్టు అనిపిస్తుంది. ఆవకాయలు కూడా పెడతారు, తినే ముందు తీసుకొని తింటారు కానీ నాకు ఎందుకో అంత టేస్ట్ అనిపించదు. కాకపోతే నల్లగా అవుతాయి, ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉంటుంది చూడడానికి అనేసి అంటారనమాట. అసలు ఎంత ఘాటు ఉందంటే కారం కలుపుతుంటే చాలా అంటే చాలా ఘాటు ఉంది. సో నేను 2 కేజీల కారం అయితే కలిపి పక్కకు పెట్టాను. ఇంకా తర్వాత అయితే జ్యోతి వాళ్ళు ఒకటి ప్లాస్టిక్ కవర్లో అంతా పెడుతున్నాం అనమాట ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఎత్తిపోస్తున్నాము. టబ్బులో ఏంటంటే ఒక నైట్ అంతా ఆరబెట్టాలి, మనం మిషన్లో పట్టిస్తాం కాబట్టి. నేను నిన్న నైట్ పట్టించాను, నైట్ అంతా టబ్బులో ఉంచాను. ఇంకా ఇవాళ ఏంటంటే కొంచెం ఆమదం కలిపి 2 కేజీస్ తీసాను, మిగతాదంతా కవర్లో పెట్టి సగం అంటే ఒక 3 కేజీస్ కవర్లో పెట్టాను, 3 కేజీస్ డబ్బాలో పెట్టాను అనమాట. ఇట్లా వాడుకుంటాను, మొత్తం అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఇట్లా అసలు ఎంత ఘాటు అనిపిస్తుందో అసలు కారం అయితే. కొందరేమో ఇంత చిన్న మిరపకాయలు చాలా ఘాటు, కడుపులో మంట వస్తుంది, పట్టించుకోవద్దు అని చెప్తున్నారు. సగం అవి సగం లావుకాయలు, సగం ఇవి పట్టించుకోవాలని. నేనైతే ఇదే పట్టించాను. 1 వీక్ నుంచి కూరల్లో కూడా వాడుతున్నాను. మరీ అసలు ఇంత కడుపులో మండిపోయే అంత ఘాటు అయితే ఏం లేదు, చాలా బాగుంది. కూర కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది. మీకు చూపిస్తా చూడండి. టబ్బులో ఉన్న కారానికి ఆమదం కలిపిన కారానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ కారపొడి పని అయితే అయిపోతే అసలు చాలా రిలాక్స్గా ఏదో ఒక 1 ఇయర్కి ఇంకా పని లేదన్న ఫీలింగ్ వచ్చింది. చూడండి టబ్బులో కారం ఎలా ఉంది, ఇది ఆమదం కలిపిన కారం చూడండి మిక్సీ పట్టినాక ఎలా ఉందో. డిఫరెంట్ అయితే మీరే అబ్జర్వ్ చేయండి. ఇది చాలా బాగుంది. ఇది చూడండి లైట్ కలర్లో ఉంది, అది వచ్చేసి డార్క్ కలర్స్లో ఉందన్నమాట. ఇవి 2 డిఫరెన్స్ చూడండి. ఇది కంపల్సరీ మీకు చెప్పాలి, మీకు యూజ్ అవుతుంది అనేసి. ఆల్రెడీ చాలామంది వాడిన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను, ఆల్రెడీ వంటలో కూడా వాడుతున్నాను. ఇది అనమాట ఇవాళ వీడియో. అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సిరి డైరీస్. బాయ్.